నమస్తే. ఈరోజు హైదరాబాద్లో ఒక మిద్దె తోట దగ్గర రావడం జరిగింది. మిద్దె తోట అంటే మీకు అందరికీ అర్థమై ఉంటుంది, టెర్రస్ గార్డెన్. సో సెక్రటేరియట్ కాలనీలో మనం ధనలక్ష్మి గారి ఇంటికి రావడం జరిగింది. మేడం తెలంగాణ సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అవ్వడం జరిగింది. సో రిటైర్ అయ్యాక ఈ మిద్దె తోట స్టార్ట్ చేశారు. సో మేడంతో కొన్ని మాటలు మాట్లాడి అసలు మిద్దె తోట ఆలోచన ఎలా వచ్చింది, ఎలా స్టార్ట్ చేశారు, సో ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి వర్క్ చేయబట్టి, అండ్ దానికి సంబంధించిన అంటే దాని నుండి వచ్చే బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మేడం గారు టోటల్గా నేచురల్ పద్ధతిగా అంటే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని చెప్పేసి అనొచ్చు. వ్యవసాయం అంటే ఎప్పుడు చూసినా కూడా నాగలు కట్టాలి, దున్నాలి, దున్ని నీరు బారించాలని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇలా మిద్దె తోట పైన కూడా మనం ఉన్న ఏరియాలను మనం వ్యవసాయం చేయొచ్చు అని చెప్పేసి నిరూపించారు. సో ఫస్ట్ మేడం గారి గురించి తెలుసుకున్న తర్వాత నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. మేడంతో కొంచెం మాట్లాడదాము, అలాగే కొన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాము. ఐ హోప్ మీరందరూ ఈ వీడియోని చాలా బాగా లైక్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మేడం ఇంట్రడ్యూస్ చేస్తాను. మేడంతో కొన్ని మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను అడగడంతోనే నాకు టైం ఇచ్చి మీరు ఇంత టైం మీ బిజీ షెడ్యూల్లో కూడా ఇంత టైం ఇచ్చి నాకు టైం ఇచ్చి మీరు వచ్చే సంతోష్ వీడియో చేద్దామని చెప్పేసి అన్నారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మేడం మీ గురించి ఒక మాట ప్రేక్షకులకు. ఓకే అండి, ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ, నా సోదర సోదరిమణులందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా ఈ బాబు నన్ను ఎక్కడో వీడియో చూసి డైరెక్ట్గా మా ఇంటికే వచ్చేసాడు. ఇవాళ రేపు ఏంటంటే ఎవరో కొత్త వాళ్ళు వస్తే కొంచెం భయపడతాం కదా, అలా కాకుండా అబ్బాయి ఫేస్ చూడంగానే ఒక ఫేస్ వాల్యూ ఏదో కనిపించింది. ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలి, ప్రకృతి గురించి కానీ లేకపోతే సమాజానికి తన వంతు కృషి చేయాలి, ఒక అవేర్నెస్ తీసుకురావాలన్న కాన్సెప్ట్ తోటి వచ్చి మీ గురించి నేను ఇంటర్వ్యూ తీసుకుంటానని పాపం 1 వీక్ నుంచి అడుగుతున్నారు. 1 వీక్ నుంచి కూడా మేము కూడా ఏదో ఒక అదర్ వే సోషల్ యాక్టివిటీస్, అదర్ వే వర్క్స్లో బిజీగా ఉండి ఈరోజు మా ఇద్దరికి కుదిరింది. థ్యాంక్స్ సంతోష్ గారు, థ్యాంక్స్ అమ్మ, మీరు మా ఇంటికి వచ్చి ఫాలో అప్ చేసి వచ్చినందుకు. నా గురించి నేనండి, నా పేరు ధనలక్ష్మి. నేను సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా జిఏడిలో 36 years వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఇందాక మీరు 36 years నుండి వర్క్ చేశారు కదా, నేను మీ ఇంట్లోకి రావడంతోనే మీరు ఇన్వైట్ చేయడంతో మీ ఇంట్లోకి వచ్చాక నేను ఫస్ట్ కనబడింది, నాకు ఒక ఆల్బమ్ కనబడింది మేడం ఇంట్లో. సో అప్పుడు ఉన్న సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ప్రతి ఒక్క సీఎంతో మీ దగ్గర మీ ఫొటోస్ ఉన్నాయి. సో రోషయ్య గారు అయితేనేమి, చంద్రబాబు గారు అయితేనేమి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి. సో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? మిమ్మల్ని కలవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీలాంటి పెద్దవాళ్ళని కలవడం. నేను 9 మంది సీఎంలతో కలిసి వర్క్ చేసినానండి. మామూలుగా అయితే సెక్రటేరియట్లో జాబ్ చేస్తాము, నేను అసోసియేషన్లో కూడా వర్క్ చేసినాను. ఉమెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 2 terms చేశాను. తర్వాత ఎంప్లాయీస్ అందరికీ సర్వీస్ మ్యాటర్స్కి ఒక అసోసియేషన్ ఉంటుందండి. ఆ అసోసియేషన్లో కూడా ఒక 6 years పనిచేయడం మూలంగా ఎప్పుడు ఏదో ఒక అసోసియేషన్ పని మీద మినిస్టర్స్ని కలవడము, ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేదన్నమాట. సర్వీస్ మ్యాటర్స్లో కానీ ఏదన్నా సబ్జెక్ట్లో కానీ ఏదన్నా ఉంటే అట్లా నేను 9 మందితో కలిసి పనిచేయడం మూలంగా నాకు చాలా హ్యాపీగా, నేను చాలా అదృష్టంగా కూడా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను పబ్లిక్కి హెల్ప్ చేయగలిగాను, నా సర్వీస్ని కూడా హార్డ్ వర్క్ చేసినాను, హ్యాపీగా వర్క్ చేసినాను, 10 మందికి నేను ఉపయోగపడ్డాను. ఆ హ్యాపీనెస్సే నాకు ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. అయితే మేము అసోసియేషన్లో ఫస్ట్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారితో చేసినాము, అది తక్కువ పీరియడ్. ఆ తర్వాత సీఎం గారు ఎన్టీ రామారావు గారు సెకండ్ టైం వచ్చినప్పుడు మేము అసోసియేషన్లో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎన్నికయ్యాము. తర్వాత ఒక ఫార్మాలిటీ ఉంటుంది, సీఎం గారు సెక్రటేరియట్కి రావాలి అంటే ఈ సర్వీస్ అసోసియేషన్ వాళ్ళే వెళ్ళి ఇన్వైట్ చేయాలన్నమాట, అది ఒక పద్ధతి. అయితే వెళ్ళి సీఎం గారిని మీకు రెడ్ కార్పెట్ కావాలా, గ్రీన్ కార్పెట్ కావాలా అని ఫస్ట్ అడిగి, వారు ఆ కార్పెట్ ఫస్ట్ ఏ ఫైల్స్ మీద మీరు సంతకం పెడతారని అడిగి ఆ ఫైల్స్ని రెడీ చేస్తామన్నమాట. అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన నాకు గ్రీన్ కార్పెట్ కావాలని అడిగారు. ఇంకా గ్రీన్ కార్పెట్ రెడీ చేసి డయాస్ చేసి ఆయన కిలో ₹2 ఫైల్ మీద ఫస్ట్ సంతకం పెట్టారనమాట. ఇంకా తర్వాత 1 by 1 అట్లా చేసుకుంటూ వచ్చారు. అప్పుడు నేను వెళ్ళంగానే ఎన్టీఆర్ ఆయన అమ్మ మీరు అనే సంబోధిస్తారనమాట. ఎంత చిన్నవాళ్ళైనా కూడా నాకు ఒక పెద్ద ఒక దానిమ్మ పండుని తీసుకొచ్చి, అమ్మ మీరు మా ఇంటికి వచ్చారు ఒక ఆడబుడిచలాగా, ఈ పండు తీసుకోండి అని ఇచ్చారు. ఆ మెమరీ నాకు ఇప్పటికి కూడా అండి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అట్లా తర్వాత ఆయన పీరియడ్ అయిపోయినాక బాగానే నడిచింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ ఆయన కూడా 2 times సీఎంగా చేశారు.
2 టైమ్స్లో కూడా నేను ఆయనతో కలిసి వర్క్ చేయడం జరిగింది. అంటే ఎంప్లాయీస్లోనే కొంచెం ఇంటర్నల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు, ట్రాన్స్ఫర్స్ అని, తర్వాత ప్రమోషన్స్ అని, అట్లాంటిది ఏది ఉన్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి సార్ మా పరిస్థితి ఇలా చేయండి అనగానే, అంటే మిగతా ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఈ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, అందులో ఉమెన్ వచ్చారు అనగానే ఆయన ఇమ్మీడియట్గా మాకు అపాయింట్మెంట్ ఇచ్చేవారు. ఇచ్చి మాకు మేము ఏది అడిగినా కూడా, అంటే రూల్స్కి వ్యతిరేకంగా కూడా మేమేం అడిగే వాళ్ళం కాదు, ఒకవేళ చిన్నగా ఇది ఉన్నా కూడా ఆయన రిలాక్స్ చేసి చాలా హెల్ప్ చేశారండి మా ఎంప్లాయీస్ అందరికీ. ఆయనకు కూడా ఈ సభాముఖంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేసినానండి. మాది ఒక పెండింగ్ అనమాట, గవర్నమెంట్ నుంచి మేము కొన్ని సైట్స్ అడిగాము 1982 నుంచి. ఎంప్లాయీస్కి మార్కెట్ రేట్లో మాకు సైట్స్ ఇవ్వమని అడిగాము. అంటే ప్రతి సీఎం వస్తున్నారు, వాళ్ళకున్నే పరివిలో వాళ్ళు అలా డిలే అయిపోయింది. లాస్ట్కి మేము ఈ సీఎం గారి దగ్గరికి వెళ్ళి సార్ మీకు అడ్మినిస్ట్రేషన్లో మేము ఫుల్ కోఆపరేషన్, మీరు కూడా మమ్మల్ని కూడా మనం ఒక కుటుంబ పెద్ద మీకు మేము సహకరించాలి, మాకు మీరు సహకరించాలన్నా మేము ఇంత సర్వీస్ చేసాం, మాకు ఇళ్ల స్థలాలు కావాలి అనడంగానే ఫస్ట్ ఫైల్ మీరు ఇళ్ల స్థలాన్ని ఫైల్ పెట్టండి, అదే సేమ్ వాళ్ళలాగానే పిలిచాము. ఈయన రెడ్ కార్పెట్ ఏదో అడిగినట్టున్నారు, నాకు బాగా గుర్తులేదు. అట్లా ఇచ్చిన మాకు ఇమీడియట్గా నేను మీకు ఫైల్ మీద సంతకం పెడతాను, మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని ప్రామిస్ చేశారు. అదే ప్రామిస్ తోటి మా సెక్రటేరియట్లో పనిచేసే వాళ్ళు కానీ, డైరెక్టరేట్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఆయన ద్వారా మాకు ఈ ఇళ్ల స్థలం వచ్చిందండి. పాపం ఆయన పుణ్యాత్ముడు ఏ లోకాన్ని ఉన్నారు, కానీ మా అందరి తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. తర్వాత ఆయన సడన్గా చనిపోయారు. ఈ లోపల రోసయ్య గారు వచ్చారు. ఆయన పీరియడ్ కూడా బాగానే ఉండేది. ఆయన ఆర్థికపరమైన పద్ధతులు చాలా బాగా కరెక్ట్గా చేసేవారు అన్నమాట. అయితే మీకు ఉమెన్ అసోసియేషన్ ఉండేది. అయితే మేము మార్చ్ 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే బాగా చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు అసెంబ్లీ జరిగిన అక్కడ ఒక క్వశ్చన్ ఎయిర్ వస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ మేమే తయారు చేసి మేమే వెళ్ళి మినిస్టర్లకు ఫీడ్ చేసి అంత కష్టపడి వర్క్ చేస్తాం అన్నమాట. ఇంత కష్టపడి వర్క్ చేసినప్పుడు మాకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి కాబట్టి మేము ఇక్కడ గేమ్స్ అది ఆడుకుంటాం. ఒక 1 వీక్ ఇంతకుముందు సీఎంలు 1 అవర్ పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, ఇంకా ఈయన వచ్చినప్పుడు ఒక హాఫ్ డే అలా ఇచ్చి, తర్వాత మాకు బడ్జెట్ ఉండేది కాదు, మేము ఇవన్నీ చేసి ఒక ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేసి గేమ్స్ అవి పెట్టి వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చి అలా చేసేవాళ్ళు. అప్పుడు నేను డయాస్ మీద అంటే వాళ్ళని గెస్ట్లుగా పిలిచాము, ఉమెన్ మినిస్టర్స్ని, రోసయ్య గారిని కూడా పిలిచాము. అప్పుడు సార్ మన ఇన్ని వేల కోట్ల బడ్జెట్లో ఉమెన్కి ఒక ఎంటర్టైన్మెంట్కి ఇంత వర్క్ చేస్తున్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, కాబట్టి మీరు మాకు ఫండ్ ఒక 4 lakhs ఫండ్ ఇవ్వండి ఇయర్లీ వన్స్, మేము దాంతో హెల్త్ ప్రోగ్రామ్స్ కానీ ఇలా ఏదైనా కూడా మేము చేసుకుంటాం అనగానే ఆయన ఇమ్మీడియట్గా ఆ మాటకి స్పందించి మాకు ఫస్ట్ టైం 4 లక్షలు మాకు గ్రాంట్ ఇచ్చారండి. వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా ఆ తర్వాత ఆయన పీరియడ్ కూడా అయిపోయింది. తర్వాత కిరణ్ కుమార్ గారు రెడ్డి గారు వచ్చారు, ఆయన పీరియడ్ కూడా అయిపోయింది. తర్వాత నాకు చంద్రశేఖరరావు గారితో కూడా ఆయన సీఎంగా ఉన్నప్పుడు నేను చేయలేదు, బిఫోర్ బైఫర్కేషన్ నేను రిటైర్ అయ్యాను. అయితే ఆయన మినిస్టర్గా చేశారండి, టీఆర్ఎండ్బి మినిస్టర్గా చేసేవాళ్ళు. అప్పుడు సిటీలో ఎక్కడా కూడా లేడీస్ స్పెషల్స్ అని ఉండేవి కాదనమాట. అంటే చాలా కష్టపడి ఉరుకులు పరుగులు, అప్పుడు ఇంత లిక్విడ్ క్యాష్ కూడా పబ్లిక్ దగ్గర ఉండేది కాదు. ఏదో చిన్న ఇళ్లలో ఆ పిల్లల్ని చదివించుకుంటూ పిల్లల్ని పంపించుకొని మేము ఉరుకులు పరుగులు తీసుకొని రావాలి అంటే అట్లా పరిగెత్తుకొని ఇన్ టైంకి రాలేకపోయాడు. లేకపోతే మాకు రిజిస్టర్ ఉండేది, అటెండెన్స్ రిజిస్టర్. ఇన్ టైంలో 10:45 గ్రేస్ పీరియడ్ దాటేది, 2 లేట్స్ వస్తే తీసేసేవాళ్ళం, ఒక సీఎల్ కట్ చేసేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో మేము వెళ్ళి ఆ ఇప్పుడు సీఎం గారు చెప్పారు, వారిని వెళ్ళి కలిసినప్పుడు ఇమ్మీడియట్గా ప్రతి నూక్ అండ్ కార్నర్లో లేడీస్ స్పెషల్ బస్సెస్ వెయ్యండి అని ఆర్డర్ ఇచ్చారు. అట్లా సిటీ మొత్తానికి లేడీస్ స్పెషల్స్ ఇవ్వడం మూలంగా మేము ఇన్ టైంకి ఆఫీస్కి జారగలిగాము. తర్వాత ఆయనకు కూడా మా ధన్యవాదాలు చెప్తున్నానండి. నేను ఇక ఆ తర్వాత రిటైర్ అయ్యాము. ఆఫ్టర్ రిటైర్ బిఫోర్ కూడా నేను సోషల్ యాక్టివిటీస్ కూడా బాగా చేసేదానండి. అంటే మనం ఉండే పరిసరాల్లో మనకు చాతైన సహాయం మనం చేయాలి. ఏదైనా రోడ్లు వేయించాలన్నా, అప్పుడు వాటర్ మంజీరా ఎక్కువ ఉండేది కదండి, పోతే వాటర్ ట్యాంకర్లకి వెళ్ళి తెప్పించి అటు జాబ్ చేస్తూ నా ఫ్యామిలీని చూసుకుంటూ ఇట్లా ఎవరికి ఏ బాధలు ఉన్నా కూడా నేను అటెండ్ అయ్యి అన్నీ ఫుల్ఫిల్ చేసి పెట్టేదాన్ని. అట్లా నా యాక్టివిటీస్ అన్నీ చూసి మేము ఇంతకుముందు బోర్బండ్లో ఉండేవాళ్ళం అండి. అయితే
కొంతమంది ఈ టీఆర్ఎస్ అంటే పార్టీలో మేము ఏంటంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు పొలిటికల్ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం ఉండదు, మేము అసలు పార్టీలో ఉండకూడదు అనమాట, యాజ్ పర్ రూల్స్ అనమాట. అయితే ఆఫ్టర్ రిటైర్మెంట్ మనం ఏ సర్వీస్ అయినా చేయొచ్చు. అయితే టీఆర్ఎస్ పార్టీలో ఫుల్ఫిల్గా కాకపోయినా సోషల్ సర్వీస్కి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను కొన్నాళ్ళు వర్క్ చేస్తానండి. చేస్తే దాని సందర్భంగా నాకు కొన్ని టెంపుల్స్కి ఒక నామినేటెడ్ పోస్ట్ ట్రస్ట్ మెంబర్గా టీఆర్ఎస్ పార్టీలో ఇచ్చారండి. వారికి నా ధన్యవాదాలు. ఆ పార్టీలో వర్క్ చేసినాను. ఆ తర్వాత బిఫోర్ కరోనాకండి నేను ఎవ్రీ 3 monthsకి 2 monthsకి ఒకసారి ఓల్డ్ ఏజ్ని చూసి వస్తూ ఉంటానండి. వాళ్ళతో గడిపి వాళ్ళని మాట్లాడేసి వస్తా. తర్వాత అర్బన్ ఫార్మ్స్ చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో వెళ్ళి కలిసి వాళ్ళకి ఏదన్నా ఒక 1 dayకి వాళ్ళకి ఫీడింగ్ కానీ అలాంటి, అంటే నేను అంత ఆ సర్వీస్ నాకు చెప్పడం ఇష్టం ఉండదు, అలాంటి సోషల్ సర్వీస్ బాగా చేసేదన్నమాట. అట్లా ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా వర్క్ చేస్తారు అని చెప్పేసి నన్ను సైబర్ కమిషనరేట్ వాళ్ళది కుకట్పల్లిలో పోలీస్ డిపార్ట్మెంట్, అక్కడ ఫ్యామిలీ కౌన్సిలర్గా తీసుకున్నారండి. అట్లా పోలీస్ కేసుల దాకా వెళ్ళనీయకుండా, ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళనీయకుండా రీయూనియన్ అట్లా చాలా ఫ్యామిలీస్ని, వాళ్ళ రేపు పిల్లలంతా కొద్దిగా ఆవేశం ఎక్కువ, అంటే ఇమీడియట్ డెసిషన్స్ తీసుకొని డివైడ్ అయిపోయి ఫ్యామిలీస్ విచ్ఛిన్నం అయిపోయి అలా కొన్ని తర్వాత పేరెంట్స్ని చూడక ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయినాక అలా చిన్న గొడవలు అవన్నీ కూడా అండి ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళనీయకుండా అందరినీ రీయూనియన్ చేసి కాంప్రమైజ్ చేసి సక్సెస్ చేసినాము. ఆ తర్వాత కరోనా వచ్చింది, మానేసిన తర్వాత ఇంకా నేను మా ఫ్యామిలీ గురించి కూడా అంటే ఫస్ట్ అంటే చిన్నగా కూడా నేను చెప్పాలి కదా. అయితే మా హస్బెండ్ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారండి. నాకు 2 అమ్మాయిల్ని ఎంఎస్ చేపించినాము. అంటే కష్టపడి మాకు ఫైనాన్షియల్గా అంత లేకపోయినా ఒక బడ్జెట్ ప్లాన్లో కష్టపడి మేము ప్లానెడ్గా పిల్లల్ని ఫస్ట్ మేము త్యాగం చేసి మా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చదివి 2 ఎంఎస్లు చేశారండి. 2 పిల్లలు బయట ఉంటారు. అయితే మేము మా పిల్లలు డెలివరీస్కి మేము యూఎస్ వెళ్ళాల్సి వచ్చి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ కౌన్సిలర్గా రమ్మన్నారు. ఇంకా రాములండి అంటే బయట క్లైమేట్ కూడా బాగాలేదు అని చెప్పేసి అది అలా మానేసినాము. ఆ తర్వాత మేము ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బయట సర్వీసులు ఇంకా వెళ్ళలేము, ఎక్కువ తిరగలేము. దానికన్నా ఈ సేంద్రియ పద్ధతిలో మనం వ్యవసాయం మొదలు పెడదాము, మనం ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. తర్వాత ఇవాళ రేపు కాలుష్యమైన కూరగాయలు ఎరువులేసి పండిస్తున్నారు. నేను చాలామందిని చూశానండి. మేము సెక్రటేరియట్లో హెల్త్ క్యాంప్స్ బాగా పెట్టేవాళ్ళం. తర్వాత లాయర్ అడ్వైజర్స్ కావాలంటే ఫ్రీగా అనమాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పద్ధతి ప్రకారం ఏ హెల్ప్ కావాలంటే చేశాను. అప్పుడు నేను బసవతారక వాళ్ళ హాస్పిటల్ చేత అంటే వాళ్ళ ఇన్స్ట్రుమెంట్తో సహా మా సెక్రటేరియట్లో పెట్టారనమాట. అప్పుడు తెలియకుండా మేముగా వెళ్ళి బయట టెస్ట్లు అవి చేయించుకోము. మన కోటకి వచ్చేటప్పటికి తల్లి వచ్చేటప్పటికి ఫ్యామిలీకి సర్వీస్ గురించి ఇంపార్టెన్స్ ఇస్తుంది, కానీ తన ఆరోగ్యం గురించి తను పట్టించుకోదు. అట్లా చేయంగానే కొంతమందికి క్యాన్సర్ అని బయటపడిందండి. హెల్దీగానే ఉన్నారు, అంటే 3rd stage వరకు వచ్చేటప్పుడు తెలియదు. ఇప్పుడు ఈ క్యాన్సర్ అనేదండి గాల్లో బాగా స్ప్రెడ్ అవుతుంది. మనకి 3rd stage వచ్చేంత వరకు అది బయటపడదండి. అది ఎందుకు వస్తుంది అంటే ఈ పొల్యూటెడ్ ఈ కూరగాయలు కానీ బయట తర్వాత బయట ఎక్కడ పడితే అక్కడ ఫుడ్లు తినడము, వీటన్నిటి మూలంగా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి మనకు తెలియకుండా. ఎస్పెషల్లీ ఆకుకూరలు ఆ మురుగుల దగ్గర ఎక్కడో క్లీన్ చేసి తీసుకొచ్చిస్తారు అని ఆ లోపల ఎక్కడో ఒకటి ఉంటుంది అనమాట, అలా మన బాడీకి వెళ్ళి అట్లా చాలా మంది అండి నా కొలీగ్స్లో కానీ నా రిలేటివ్స్లో కానీ ఈ క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగింది. అప్పుడు నాకేమనిపించిందంటే అంటే చిన్నగైనా పెద్దగైనా మన ఇంటి ముందైనా మీరు 4 కుండీలు ఆకుకూరలు పెట్టుకోండి, కొంచెం పప్పులు వేసుకొని ఆకుకూరలు తిన్నా కూడా మీరు హెల్తీగా బాగుంటారు అని అప్పుడప్పుడు చెప్పడము జరుగుతుంది. అసలు మనమే చేసి చూపిస్తే అసలు ఎలా ఉంటుంది, ఇట్లా కొంత స్పందన వస్తుంది కదా అన్న ఉద్దేశంతో మేము ఈ గార్డెన్ మొదలు పెట్టాలని ఫస్ట్ వ్యవసాయం చేయాలనుకున్నాం. అది కుదరలేదు, ఇంక ఇక్కడ మొదలు పెట్టామండి. సో మీకు ఫస్ట్ అంటే మీ కొలీగ్స్లో కానీ ఇలా క్యాన్సర్ రావడం వల్ల
సో మీకు ఫస్ట్ బీజం అక్కడే పడింది? నా బీజం అక్కడ పడిందండి. ఎప్పుడైతే ఆకుకూరలు తీసుకెళ్ళి ఆ మురుగు నీళ్ళల్లో కడుగుతారు అన్నప్పుడు, ఆ తర్వాత అంటే సర్వీస్లో ఉండగా మనం అంత స్పేర్ చేయలేం. ఆఫ్టర్ దట్ మనం ఇలా చెయ్యాలి అని చెప్పేసి. సూపర్ మేడం. అంటే దేనికైనా కూడా ఏదైనా ఒక పని చేయడానికి దానికి వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉంటుంది. నా క్లోజ్ ఫ్రెండ్స్ చనిపోవటం కూడా జరిగింది. నాకు చాలా బాధ వేసింది. ఇంకా ఆ తర్వాత చాలా మంది జబ్బును, అంటే నాట్ ఓన్లీ క్యాన్సర్ అండి, క్యాన్సర్ అంటే మహమ్మారి లాగా అయిపోయింది. ఇప్పుడు అసలు అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. ఇట్లా బోల్డ్ అంత కార్పొరేట్ హాస్పిటల్స్ పార్ట్ వైజ్గా డాక్టర్స్, ఇదివరకు ఒకే ఎంబీబీఎస్ ఒకే డాక్టర్ ఉండేవాళ్ళు, ఆయన ఇప్పుడు పార్ట్ వైజ్గా వస్తున్నారండి. ఇప్పుడు అదే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలి అంటే కొన్ని ల్యాక్స్ అమౌంట్ అయిపోతుంది. అంత ల్యాక్స్ పెట్టగల కెపాసిటీ మనకు ఉంటుందా అండి? జనరల్గా ఒక మధ్యతరగతి వాళ్ళకు ఉండదు కదా. అందుకని అవేవో బయట ఫుడ్లు తిని మనం రోగాల బారిన పడి మనం అప్పుల బారిన పడే కన్నా, రోగాల అప్పుల బారిన పడే కన్నా మనమే కొంచెం టైం స్పేర్ చేసుకొని మనమే ఇన్స్పైర్ అయ్యి మనం పండించుకుంటే మనమే కదా, మన ఫ్యామిలీ బాగుంటుంది, మన సరౌండింగ్స్ బాగుంటుంది. ఇప్పుడు మా మిద్దె తోట, మా చుట్టూతో మేము ఒక 20 మందికి ఆక్సిజన్ ఇస్తున్నామండి. మంచి ఆక్సిజన్ కదా, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, మంచి ఆక్సిజన్. అట్లా నేను నా ఫ్రెండ్స్ ఎవ్వరు మా ఇంటికి వచ్చినా కూడా అండి, నేను ఇదివరకు సీరలు చారులు అన్నీ పెట్టాను. ఇప్పుడు నేను అవి ఏం చేయను, మంచిగా ఇంట్లో ఉన్న కూరగాయలు కోసిస్తా. మీరు కూడా తీసుకెళ్ళి మొక్కలు పెట్టుకోండి అని మొక్కలు ఇస్తా, విత్తనాలు ఇస్తా. వాళ్ళు కూడా నువ్వు చీరలు సార్లు పెట్టే అంత హ్యాపీ కన్నా ఈ కూరగాయల సంచులు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదొక స్పందన బాగా వచ్చిందండి. ఇంతకు ముందు కన్నా మా ఇంటికి చుట్టాలు ఫ్రెండ్స్ రావడం ఎక్కువైపోయింది బికాస్ ఆఫ్ టెర్రస్ గార్డెన్. ఓహో ఇలా కూడా చేసుకోవచ్చా, హ్యాపీగా ఉంటుంది మీ ఇంటి దగ్గరికి వస్తే. అట్లా నేను అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తోటి గెట్ టుగెదర్ పెడతా, మా గార్డెన్ చూద్దరు కానిరండి అని ఎవరినైనా కొన్ని చేస్తా. కానీ చాలా మంది వస్తూ పోతూ ఉంటారు. అదండి మా గార్డెన్ యొక్క ఇంపార్టెన్స్. ఇవి కాకుండా డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అని ఒకటి ఉందండి. నేను ఫస్ట్ నా అపాయింట్మెంట్ నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సెక్రటేరియట్లో చేసినానండి. ఆ డిపార్ట్మెంట్ అంటే నాకు చాలా అభిమానం అనమాట. తర్వాత నేను ఇరిగేషన్లో కూడా చేసాను, అది కూడా. తర్వాత జిఏడీలో ఎక్కువ సర్వీస్ చేసినాము. అప్పుడు ఏం చెప్తున్నా, కంటిన్యూగా చెప్తూనే ఉన్నాను కదా. ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ చెప్తున్నారండి. అయితే నేను ఫస్ట్ వాళ్ళ దగ్గర మనం అంటే ఇది మొదలు పెట్టంగానే ఆ ట్రైనింగ్ క్లాస్కి కూడా నేను ఒకరోజు వెళ్ళానండి. అంటే ఎలా మిద్దె తోటలు పెంచుకోవాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. అంతకుముందే మేము స్టార్ట్ చేసినాము, ఆయన ఇంకొంచెం అవేర్నెస్ పెంచుకోవాలి అని. కానీ వాళ్ళు ఎవ్రీ సాటర్డే, మంత్లీలో సెకండ్ సాటర్డే, లాస్ట్ సాటర్డే అలా చెప్తారండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా మీ మిద్దె తోటల అనుభవాలు లేకపోయినా మీరు డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ పబ్లిక్ గార్డెన్లో ఉందండి, వాళ్ళకి మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వాళ్ళు డెమో రూపంలో మీకు ఎలా మిద్దె తోటలు పెంచుకోవాలని మీకు క్లాసు చెప్తారు. ఆ తర్వాత మిమ్మల్ని ఒక గ్రూప్గా జాయిన్ చేస్తారండి. మీరు మొక్క వేసిన దగ్గర నుంచి మీ డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారండి. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. తర్వాత ఈ రైతు నేస్తం వాళ్ళు కూడా కొంచెం బాగా చేస్తున్నారు, క్లాసెస్ కండక్ట్ చేసి. తర్వాత రఘుత్తమ రెడ్డి గారండి, అసలు ఫౌండరు, ఈ మిద్దె తోటలకు ఫౌండర్ ఆయనేను. ఆయన ద్వారా చాలా ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారు. ఆయన చాలా బుక్స్ కూడా రాశారండి. నేను ఆయన బుక్స్ ఒకటి తీసుకొచ్చి నేను స్టడీ చేసి ఇంకొంచెం నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలిగాను. ఇంకా ఆ తర్వాత ఈ మధ్య ఆయన గెస్ట్ రైటర్స్ మీ అనుభవాలు, మిద్దె తోట అనుభవాలని ఆయన FBలో ఒకటి పెట్టారండి. నేను నా మిద్దె తోట అనుభవాలతో ఒక 3 పేజీలతోటి రాసి పంపించాను. ఆయన పోస్ట్ చేశారండి. అందరూ చదివారు, అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. అంటే అందరూ కూడా రాస్తారు. నేను ఇంగ్రీడియంట్స్తో సహా మీరు ఎలా పెంచుకోవాలి ఖర్చు లేని పద్ధతిలో అని చెప్తే కూడా చాలామంది హ్యాపీగా అయ్యారు. తర్వాత అండి సిటీలో CTG అని ఒక గ్రూప్ ఉందండి, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్ అని. దాదాపు 70,000 మెంబర్స్ దాంట్లో ఉన్నారండి. తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక్కొక్క 400-500 కలిపి ఒక గ్రూప్ని చేశారు, ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశారు. వాళ్ళంటే ఎప్పుడు ఈ గార్డెన్ మీట్స్ పెట్టేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, కొన్నేమో లో కాస్ట్లో ఇస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అంటే ఎంకరేజ్మెంట్ కోసం ఈ మొక్కలు ఇస్తారు, ఫర్టిలైజర్స్ ఇస్తారు. ఆ గ్రూపుల్లో కూడా మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా వితిన్ సెకండ్స్లో అనుభవం ఉన్న వాళ్ళంతా కూడా
రిప్లై ఇస్తూ ఉంటారు అనమాట. ఆ గ్రూప్ కూడా చాలా బాగుంటుందండి. అన్నిటికన్నా ముఖ్యమండి, మేము ఇంత కష్టపడి ఇంత బాగా గార్డెన్ పెంచిన తర్వాత ఆ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ వాళ్ళు మా గార్డెన్ విజిట్ చేయడానికి వచ్చారండి. చేయడానికి వచ్చి మాది కాన్సెప్ట్ అంటే ఇట్లా ఈ రేకులతోటి మేము మడులు కట్టామండి. ఆ కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు చేయలేదంట. ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది, మొక్కలు చాలా పెరుగుతాయి అని చెప్పేసి మా గార్డెన్ వాళ్ళకి బాగా నచ్చిన ఇంగ్రీడియంట్స్ ఒకటి. వాళ్ళు నాకు గోల్డ్ గార్డెన్ అవార్డు 2023లో మేము 22 ఫెబ్లో మొదలు పెట్టినాం. ఫస్ట్ గోల్డ్ గార్డెన్ అవార్డు ఇచ్చారండి. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా ఇయర్లీ వన్స్ వస్తారు, మళ్ళీ వచ్చారు. మా గార్డెన్ ఇంకా డెవలప్ అయింది ఫస్ట్ ఇయర్ కానీ ఇంకా మళ్ళీ గోల్డ్ గార్డెన్ అవార్డు ఇచ్చారండి. తర్వాత ఏబిఎస్ ఫౌండేషన్ అని ఒకటి ఉందండి, ఆదిగురు భారతీ సంఘం అనమాట తెలుగులో. అయితే వాళ్ళు కూడా మా గార్డెన్ చూసి నాకు రాణి రుద్రమదేవి ఉత్తమ మిద్దె తోటదారు అని ఒక అవార్డు ఇది ఇచ్చారండి. అట్లా చాలా చాలా ఇన్స్పిరేషన్ చాలా తీసుకోవటం జరిగింది. తర్వాత వేరే వేరే గ్రూపులు కూడా ఉన్నాయండి సిటీలో. అయితే చిన్న చిన్నగా వాళ్ళు కూడా బాగానే డెవలప్ అయ్యారు. వాళ్ళందరూ దగ్గర కూడా నేను మెంబర్గా ఉన్నాను. వాళ్ళు ఏదైనా సలహాలు అడిగితే నేను ఇస్తూ ఉంటాను, నా పిక్కులు అది పెడుతూ ఉంటాను. తర్వాత ఫస్ట్ మా వీడియో అండి, మా మిద్దె తోటని వీడని చాలామంది అడిగితే నేను లేడీస్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని ఒక ఎలిజబెత్ అనే ఒక అమ్మాయి తను అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తుంది. ఆమెకి వీడియో చేసుకోవడానికి మా వీడియో ఛాన్స్ ఇచ్చాం. మంచిగా లైక్స్ వచ్చినాయి, బాగా డెవలప్. తర్వాత సంపత్ అనండి, ఆ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, చాలా బాగా వీడియోస్ తీస్తూ ఇప్పుడు చాలా హైకి వెళ్ళండి. ఆ అబ్బాయి వీడియోస్ చూడని వాళ్ళు అంటూ ఉండరు, చాలా బాగా పెడతాడు. ఎస్పెషల్లీ మిద్దె తోటల గురించి చాలా బాగా చేస్తున్నాడండి. ఇట్లా ఇంకా ఆ తర్వాత అండి హెచ్ఎంటీవీ వాళ్ళు వచ్చి త్రీ ఎపిసోడ్స్ లాగా వేశారు. తర్వాత ఈటీవీ వాళ్ళు వచ్చారండి, అవి ఒక 3 ఎపిసోడ్స్ వేశారు ఈ గార్డెన్ గురించి. తర్వాత సాక్షి వాళ్ళు ఇట్లా ఒక 5-6 టీవీ వాళ్ళు వచ్చారు. ఇంకా ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళైతే ఇంకా ఏదో ఒక రోజు వీడియోస్ తీసుకుంటూనే ఉండారండి. ఇప్పుడు ఆంధ్రవేళ 3-4 ఉండారు, కానీ నాకు టైం కుదరక ఇవ్వడం లేదు. అంటే నేను ఫస్ట్ దాకా నాకు ఇంత పాపులర్ నాకు అవసరమా అక్కర్లేదు, ఎందుకు ఇవన్నీ అని నాకు ఇంట్రెస్ట్ అనిపించేది. కాకపోతే ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇలా 10 మంది చూడడం మూలంగా 10 మందిలో మనం చేంజ్ తీసుకురాగలుగుతాము, 10 మందిలో మార్పు ఇట్లా బాగుంటుంది తీసుకొనిలే అని చెప్పేసి ఇవ్వడం మొదలుపెట్టా. తర్వాత నేను మొన్న ఈ మధ్య ఒక V6 వాళ్ళు వచ్చారండి. వాళ్ళు అప్పుడు ఏంటంటే గవర్నమెంట్లో 25,000 మిద్దె తోటల సాగుకి హెల్ప్ చేయాలి అని ఒక ప్లాన్ మొదలుపెట్టారు, అలా థింక్ చేస్తున్నారు. దానికి మీ వాయిస్ ఇవ్వమంటే నేను ఇచ్చాను అనమాట. ఇప్పుడు మన సీఎం గారు కూడా అండి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఉమెన్స్కి చాలా ఉపయోగమయ్యే పథకాలు. ఆయన చేసే పథకాల వల్ల మహిళలకి ఆర్థిక స్వాతంత్రం చాలా ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు మేమేమంటున్నానంటే ఈ వీడియో ద్వారా సార్ మిద్దె తోటల వాళ్ళకి కూడా మీ బడ్డెన్లో నుంచి మేమేమి ఇవ్వము, మీకు బడ్డెన్ పెట్టమని అనడంలో సబ్సిడీకి విత్తనాలు కానీ తర్వాత ఎరువులు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏదన్నా ఇప్పించండి. ఇప్పుడు చాలామంది మిద్దె తోటలో వాళ్ళ ఫ్యామిలీకే కాదండి 10 మందికి పంచగలుగుతున్నారు, ఎక్సెస్ లీడ్గా కూడా ఈళ్ళు ఇస్తున్నారు. దానిని మనము బయట అందరు కూడా ఆర్గానిక్ కూరగాయలని అమ్ముతున్నారండి, అవి ఆర్గానిక్ అవునో కాదో మనకు తెలియదు. ఇప్పుడు ఇది మన కళ్ళకు కనిపిస్తుంది మిద్దె తోట. వీళ్ళందరికీ కూడా అంటే కొంతమందికి అండి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉమెన్కి చాలా అవసరం అండి. అంటే మేమంటే ఎంప్లాయీస్, మాకు కొద్దిగా ఏదో పెన్షన్ వస్తుంది ఏదైనా చేయగలుగుతాం, కానీ ఖర్చు లేని పద్ధతిలో ఈ మిద్దె తోటలు పెంచుకొని ఈ ఇళ్ళని ఒక మార్కెట్, ఆర్గానిక్ మార్కెట్ ఓన్లీ ఉమెన్ కని మీరు ఎక్కడన్నా ప్రొవైడ్ చేయగలిగితే వీళ్ళందరూ కూడా ఈ పండిన పంటని దాంట్లో అమ్ముకోగలుగుతారు. మహిళలు కూడా ఆర్థిక స్వాతంత్రం సంపాదించుకునే వాళ్ళు అవుతారు. అట్లానే పర్యావరణాన్ని పరిరక్షిస్తుందండి ఈ మిద్దె తోట. సార్ సీఎం గారు మీ ఆలోచన ఆల్రెడీ ఉంది, మీరు ఇంప్లిమెంట్ చేసి ఈ మహిళలకి హెల్ప్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నా తరఫున కూడా చిన్న రిక్వెస్ట్. సో మేడం గారు అన్నట్టు
ఉమెన్స్కి ఆర్థికంగా కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినట్టు కొంచెం ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మిగతా ఉన్న ప్రజలకి ఎవరికైతే మిద్దె తోట పెట్టుకోలేరో, ఆర్గానిక్ ఫుడ్ కావాలని చెప్పేసి అనుకుంటారో, చాలామంది కూడా కలుషితమైన ఫుడ్ తింటున్నామని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు, కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో తింటూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి కూడా హెల్తీ ఫుడ్ మనం సప్లై చేసినట్టు ఉంటుంది మీ ద్వారా. ఎట్ ద సేమ్ టైం మీలాంటి వాళ్ళకి ఆర్థికంగా కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో ప్లాన్ మాత్రం చాలా బాగుంది మేడం. ఎట్ ద సేమ్ అది ఒకవైపు మీలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం మాలాంటి వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మాకు ఆరోగ్యం ఉంటుంది, మీకు సంపద ఉంటుంది అన్నట్టు అవుతుంది. సో నేచురల్ ఫార్మింగ్ సేంద్రియ పద్ధతిగా మీరు తయారు చేస్తున్నారు కాబట్టి నిజంగా మేడం మీతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో 2022లో స్టార్ట్ చేశారు కదా మేడం, ఫిబ్రవరిలో 22 ఫెబ్రవరిలో స్టార్ట్ చేశారు. ఎంత అంటే మేడం ఇది స్టార్ట్ చేయడానికి ఫస్ట్ మేము మడులు కట్టామండి. మడులకి ఎంత అయింది మేడం? అంటే ఈ మడులు వచ్చేటప్పటికి ఈ రేకులండి పాత సామానాలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తక్కువ కాస్ట్ కు తీసుకొచ్చినాం మేము. ఒక్కొక్క రేకుని ఇట్లా 3 ముక్కలుగా కట్ చేసాం. సిమెంట్ రేకులు అవి, సిమెంట్ రేకులు, పాత రేకులు, పాత సామాన్లు అమ్ముతారు కదా. తర్వాత అండి ఈ గడలన్నీ ఉన్నాయి కదా, గోవాకి మా బిల్డింగ్ కి గోవాకి ఉపయోగించారు. వీటితోటి ఇలా మొత్తం పందిళ్ళు వేసేసాం. తర్వాత ఒక లారీ మట్టి తోలిచ్చినాం. దాంట్లో ఆ లారీ మట్టిలో పశువుల ఎరువు అంటే మట్టి 40%, పశువుల ఎరువు 30%, వేప ఆకు 5%, 5% ఇసుక, 5% బొగ్గు, ఇవన్నీ మజ్జిగ, బెల్లం నీళ్లు, ఇవన్నీ కలిపి కింద పోసి ఒక 20 days మాగనిచ్చినామండి. అది మంచి ఫర్టిలైజర్, అంటే డైలీ ఇలా తిప్పేవాళ్ళం, మంచి ఫర్టిలైజర్ అయింది. అప్పుడు ఆ మట్టిని తీసుకొచ్చి ఈ కుండీల్లో కానీ ఆ మడుల్లో కానీ పోసాం. ఇప్పటికి కూడా ఈ మట్టి అండి, ఇది చూడండి, జనరల్ గా మట్టి గట్టిగా ఉంటది, అందరికి చాలా లూజ్గా ఉంటది. ఇలా లూజ్గా ఉండటం మూలంగా మొక్క చొచ్చుకుపోయి ఏర్లు వెళ్ళిపోయి కాండం బలంగా పెరిగి మంచి ఈళ్ళు ఇస్తుంది అనమాట. అది మా గార్డెన్ యొక్క సీక్రెట్ అనండి, లేకపోతే అలాగ చేసుకుంటే బాగా వస్తుందని తెలియపరచడం కానండి. మా సక్సెస్ అదే అండి. ఫస్ట్ కమ్మే మేము ఇది అని స్టార్ట్ చేయలేదండి. ఫస్ట్ ఆకుకూరలు పెట్టేసాం. సైమల్టేనియస్ గా బీరకాయలు, వంకాయలు, దోసకాయలు, కాకరకాయలు, మనం ఏం తింటామో అవన్నీ కూడా పెట్టామండి. అన్ని వితిన్ 3 months లో అసలు ఇట్లా ఏలాడుతూ గార్డెన్ చూస్తే అందరు ఆశ్చర్యపోయారు అనమాట. చాలా గ్రీనిష్ గా చాలా ఇళ్ళు వచ్చిందండి. అయితే నేను వీక్లీ వన్స్ ఇక్కడంతా మా కొలీగ్స్ ఉంటారు, వాళ్ళకి బ్యాగుల్లో వేసి ఆ కూరగాయలు నేను పంపించేదాన్ని అనమాట. ఇంకా నేనే కాదు, మా అందరికి కూడా నేను మంచి ఆర్గానిక్ కూరగాయలు ఇవ్వగలుగుతున్నా. తర్వాత ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారండి వీక్లీ వన్స్, ఏదో ఒక పనితోటి లేకపోతే చూడాలను వచ్చినప్పుడల్లా ఇన్ని. తర్వాత సంక్రాంతికి అండి అందరూ అరిసెలు అవి ఇవి పంచుతూ ఉంటారు కదా, నేను వాటితో పాటు మా గార్డెన్ కూరగాయలు కూడా అందరికీ పంపిస్తూ ఉంటానండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్లా ఏదన్నా ఒక కొత్త మొక్క అట్లని కాస్ట్లీ గలవి మాత్రం నేను కొనానండి. ఏదైనా చిన్న మొక్క చిన్నప్పటి నుంచే నా చేతులతో నేనే పెంచుకోవాలి. వాళ్ళు పెంచిన ఆ పెద్ద మొక్కలు తెచ్చి అంత కాస్ట్ పెట్టుకొచ్చి, అంటే ఈ వాతావరణానికి వాళ్ళేమో ఎరువులేసి పెడతారు కదా, తట్టుకుంటుందో లేదు. అదిగాక అంత ఎక్స్పెండిచర్, ఒకవేళ అది ఏమన్నా అయిపోయింది అనుకోండి, మనం బాధపడకుండా చిన్న మొక్కలనే తెచ్చుకోండి. మీరే సీడ్స్ వేయండి. సాప్లింగ్స్ కూడా తక్కువ కాస్ట్లో 2-3 రూపాయల్లోనే నర్సరీలో దొరుకుతుంది. అవి పెట్టుకోగలిగితే మీరు విత్తనాల ద్వారా వేసుకోండి, లేదంటే అవి తెచ్చుకొని పెట్టుకున్నా కూడా మీకు వితిన్ 35-40 daysలో ఈళ్ళు వస్తుందండి. అట్లా బాగా పెంచుకోవచ్చానండి. ఇప్పుడు నేను మొన్నటిదాకా అక్కడక్కడ గోపాల్ నర్సరీ అని ఒకటి ఉందండి బాన్సూర్లో, అతని దగ్గర సాప్లింగ్స్ చాలా బాగుంటాయండి, గ్యారంటీగా బతుకుతాయి, మంచి ఈళ్ళు ఇస్తాయి. నేను అతని దగ్గర అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకుంటూ ఉన్నానండి ఆ గోపాల్ దగ్గర. తర్వాత ఈ సిటీజీ వాళ్ళు ఇస్తారు. నేను ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు ఏదన్నా నర్సరీలో తక్కువ కాస్ట్ లేదని కనపడితే తీసుకొచ్చి పెడుతూ ఉంటానండి. తర్వాత మొక్కలని పసిబిడ్డల్లాగా పెంచాలండి. మొక్కలకు కూడా ఒక భాష ఉంటుంది. మనం ఇలా టచ్ చేసి ఒక్కసారి మొక్కలతో మాట్లాడితే ఆ కోడ్ భాష మొక్కలకి పెంచే వాళ్ళకి అర్థమవుతుంది. నాకు జామ మొక్క ఒకటి ఎంత బాగా పెంచుతున్నా సరిగ్గా పెరగడంలా, నేవళంగా రావటంలా. అయితే నేను ఇలా పట్టుకొని అడిగాను, ఏంటి అసలు నీ ప్రాబ్లము, నీకు హెల్త్ బాగాలేదా, నువ్వు ఇలా చేస్తే ఈ గార్డెన్లో అందరూ పచ్చగుండి నువ్వు ఒక్కదాని వీక్గా నిన్ను తీసేస్తున్నా, ఇంకా తీసేస్తా నిన్ను అని చెప్పినాను. వితిన్ 1 weekలో అండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఇదేదో గొప్పగా చెప్తున్నా, ఒక మిరాకిల్ లాగా మొత్తం
మొత్తం గ్రీనిష్గా వచ్చేసిందండి. వచ్చేసి ఇప్పుడు అయిపోయినాయి. జామకాయలు అయితే 20 జామకాయలు ఇంతంత లావకాయలు ఇళ్ళు ఇచ్చిందండి. మీకు పిక్ చూపిస్తా. నేను మొన్నటిదాకా FBలో వాటిల్లో కూడా పెట్టా. అట్లా అండి, ఏదన్నా మొక్కకి హెల్త్ బాగోకపోతే టచ్ చేసి అడిగితే మనం అవి కోలుకుంటాయండి. ఈ అనుభవం అయితే చాలా ఉంది. అయితే ఒకరోజు నేను అర్లీ మార్నింగ్ లేచి కాఫీ తాగినాక ఒక్కసారి వచ్చి మొక్కలు అక్కడక్కడ టచ్ చేసి హాయ్ చెప్తానండి. ఈవినింగ్ మాత్రం డిపెండ్స్ నా టైంని బట్టి, నేను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తూ ఉంటా, వాటితో మాట్లాడుకుంటుంటా. ఏదైనా కావాలన్నా, ఏదైనా ఆకులు గీకులు ఏమన్నా తీసేయడము, ఎండిపోయిన ఆకులు ఉంటే కట్ చేయడం. గార్డెన్ని ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఎలా నీట్గా ఉంటామో గార్డెన్ కూడా అలా నీట్గా పెట్టుకోవాలండి. మంచి ఈళ్ళు ఇస్తుంది, బాగుంటుందండి. చాలా మంచి మాట చెప్పారు మేడం. అంటే ప్రకృతితో మాట్లాడుతుంటే, అంటే మన చెట్లతో కానీ పుట్లతో మాట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి అంటారు కదా. సో అంత కమ్యూనికేషన్ అంటే నిజంగానే మేడం మీరు అన్నది. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డలాగా చెప్తున్నా. సో చిన్నప్పటి నుండి నేను కూడా పుట్టి పెరిగిందంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లోనే. సో మీరు అన్నమాట నిజమే. ఒక చెట్టుతోనే మాట్లాడితే అది మనకి రియాక్ట్ అవుతుంది అనేది సైంటిఫిక్ కూడా నిరూపించబడింది. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, ఇంకా మీరు చెప్పింది ఎగ్జాంపుల్, ఒక లైవ్ ఎగ్జాంపుల్, అది చాలా సూపర్ మేడం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని మొక్కలు ఉన్నాయి మేడం? ఎన్ని రకాల మొక్కలు? నా దగ్గర నియర్లీ ఒక 1000 అబోవ్ ఉంటాయండి. అంటే నేను మనం ఏం తింటామో అవన్నీ పండిస్తున్నానండి. అంటే సీజనల్గా ఏ సీజన్లో ఏ ఫ్రూట్ వస్తుంది, ఏ సీజన్లో ఏ కూరగాయ వస్తుంది, అట్లా అన్నీ పెట్టుకున్న అన్ని సీజన్లో నేను అసలు మార్కెట్కి వెళ్ళండి. మార్కెట్కి బాయ్ బాయ్, నా గార్డెన్కి సైజ్ అయ్యాను. మార్కెట్కి బాయ్ బాయ్, మా గార్డెన్కి సైజ్. ఈ నినాదం కొంచెం గట్టిగా లేవనెత్తాలి మనం. చాలా బాగుంది మేడం నినాదం. సో దీంతో కొంచెం ముందుకెళ్ళినా కూడా మంచి మంచి క్యాంపెయిన్లు చేయొచ్చు. మార్కెట్ కి బాయ్ బాయ్, మన గార్డెన్ కి సై సై. సూపర్ మేడం. సో దగ్గర నియర్లీ 1000 కి ఇంకెక్కువనే ఉన్నాయి వెరైటీస్. నేనైతే ఏమి లెక్క, నాకు ఫ్రూట్స్ ఒక 35 వెరైటీస్ ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తా. తర్వాత ఒక్క మందారలోనే 20 వెరైటీస్ ఉన్నాయండి. నేను మందారాలు ఎందుకు పెడతానంటే అవి మెడిసినల్ గా కూడా పనికొస్తుందండి, ప్లస్ పూజలకు పనికొస్తాయి. నేను బయట ఆ కింద ఆర్గానిక్ అని అదే పూలు కింద పోసి మీద పోసి అంటే ఇది వరకల్లా మేము అందరం తెచ్చుకున్న వాళ్ళమే. ఇప్పుడు నాకు విలువ తెలిసి నా దేవుడికి కూడా నేను ఆర్గానిక్ పూలే పెట్టి పూజ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడికి సంబంధించిన పూజకి సంబంధించిన పూలు మా ఇంట్లో ఎక్కువ ఉంటాయండి. రోజెస్ నేను ఎక్కువ పెట్టను. అవేంటంటే కొన్నాళ్లే వస్తుంది అనమాట. ఆ పూలు పూసినంత వరకు 6 months 1 year తర్వాత అవి పోతాయి అనమాట. అదే మీరు నాటు గులాబీలు తెచ్చి పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు పూస్తానే ఉంటాయి. కింద నుంచి మంచిగా మళ్ళీ ఏళ్ళు అవన్నీ బాగా వస్తాయి, బాగా బతుకుతాయి. 3-4 years అయినా ఇవి చనిపోవండి, పూలు ఎక్కువ ఇస్తాము. అదే మనం బెంగళూరు రోజెస్ అని తెస్తాం కదా, అందానికి చాలా బాగుంటాయి, కానీ గ్యారెంటీ ఎక్కువ, లైఫ్ ఎక్కువ ఉండదు. అదే ప్లస్ మీలాంటి ప్రకృతిని ప్రేమించే వాళ్ళు అవి చనిపోయినా కూడా బాధపడుతున్నారు చాలా అండి. ఒక మొక్క ఏదన్నా అయినా ఇప్పుడు ఎవరన్నా వచ్చి పొరపాటున ఇట్లా తుంచినా కూడా నేను యాక్సెప్ట్ చేయనండి. చాలా పడుతుంది. కొమ్మ ఇరిగినా ఏదన్నా అయినా కూడా చాలా బాధపడతాను, కానీ కంట్రోల్ చేసుకుంటా. ఆ టైంకి అలా ప్లీజ్ అని చెప్తాను, కానీ లోపల చాలా బాధ ఉంటుంది. చాలా రోజులు బాధపడతాను నేను. మన పిల్లలకి చిన్న గాయం అయితే మనం ఎంత ఫీల్ అవుతాం. అట్లా ఏదన్నా చిన్న ఇరిగిపోయి గాయం అయినా అండి, మా దగ్గర అలివేరా పెంచుతున్నాం చాలా పెద్దగా. ఓకే, ఆ అలివేరా జ్యూస్ తీసుకొచ్చి దానికి రాస్తానండి. అదొకటిను ప్లస్ దాల్చిన చెక్క పౌడర్ ఒకటండి. అవి వేస్తే తొందరగా రికవర్ అవుతాయి. చిన్న ఇక్కడ మెడిసిన్ ఇస్తున్నారు మీరు, అది అలివేరా ఇస్తారు. అంటే మీరు ఒక మాట అన్నారు, చాలా ఎమోషనల్ అనిపించింది నాకు. మన పిల్లలకి గాయం తగిలితే ఎంత బాధ అనిపిస్తుందో, చెట్టుకు ఒక కొమ్మకి ఏమైనా అనిపిస్తుంది. మీరు అంత ప్రేమతో చూసుకుంటారు కాబట్టి ఇంత సక్సెస్ అయ్యారు, అది చెప్పుకోవచ్చు. నిజంగా మీరు మాట్లాడే ప్రతి మాట ఎంత జెన్యూన్ గా అనిపిస్తుంది అంటే మేడం. సో అంత ప్రేమ చూపిస్తున్నారు మీరు మొక్కల మీద. ప్రతి ఒక్క మొక్క పచ్చిగా ఉంది అంటే నేను చూసాను. ఎక్కడ పెస్టిసైడ్ అనేది రాదండి, రాని నేను ఏదన్నా వస్తే ఇప్పుడు మనం వెంటనే ఏదో ఒక చిట్కాతో మెడిసిన్ మనం వేసుకుంటాము, తెచ్చుకుంటాం. కానీ నేనే ఇంట్లో ఆ మెడిసిన్ తయారు చేసి చిట్కాల రూపంలో వీటికి ఇచ్చేస్తానండి. ఒక చిన్నగా అండి, మనం అన్నం వేస్ట్ అవుతుంది కదా, ఆ వేస్ట్ అన్నాన్ని బయట పడేసే బదులు ఒక చిన్న బకెట్లో పెట్టండి. 3 days తర్వాత ఒకలాంటి పర్మెంటేషన్ అవుతుంది, ఒకలాంటి పులుపు వస్తుంది. దాంట్లో కొంచెం ఇంగ వేసి ఒక 2 ml వాటర్లో
1 లీటర్ వాటర్ 2 ml దాంట్లో ఆ లిక్విడ్ దాంట్లో 1 లీటర్ వాటర్లో స్ప్రే చేసి ఇలా చల్లేసామనుకోండి ఎక్కడున్నా కూడా చనిపోతుందండి. చాలా సింపుల్, ఖర్చు లేని పద్ధతి. తర్వాత 3 కీల పద్ధతి అని ఒకటి అమలు చేస్తాను నేను. అంటే అలివేరాని మనం ఏమంటాం, కలబంద అంటాం. తర్వాత కుంకుడుగాయ రసం అండి. తర్వాత కిచెన్లో ఏ ఆయిల్ అయినా, కిచెన్లో ఈ 3 ఆయిల్ కలిపి నేను డైల్యూట్ చేసి, అది కూడా సేమ్ అండి 2 mlకి 1 లీటర్ వేసి స్ప్రే చేస్తా. ఏది వచ్చినా కూడా తగ్గిపోతుంది. సో ఇంకా చాలా సింపుల్గా అనమాట. సింపుల్గా మనం కష్టపడకుండా మన మొక్కలకు వచ్చే వ్యాధుల్ని మనం నిరోధించవచ్చండి ఈ పద్ధతుల ద్వారా. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలే నేను ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటా. తర్వాత అక్కడక్కడ బూడిద ఉంటుంది కదండి, ఆ బూడిద తీసుకొచ్చి, మందారాలకు ఎక్కువ వస్తుందండి, ఆ బూడిదని చల్లగానే తగ్గిపోతుంది. సో చూసాను మేడం మీ దగ్గర, అంటే మునగ చెట్టు కానీ మునగ చెట్టు, అవును మునగ చెట్టు అండి 3 ఫీట్లు, ఒక్కొక్క కాయ 3 ఫీట్లు ఉంటది. నేను పిక్కలకు బాగా పెడతా. అందరు ఏం లైక్లు ఇస్తారండి, అసలు మీరు ఏం వేసి పెంచుతారు, ఎలా పెంచుతున్నారు, మా అందరికి ఇలా రావడం లేదు అని అందరు పెడతారు. కానీ పసిబిడ్డని పుట్టినప్పటి నుంచి నేను ఎలా సాగుతున్నాను అవన్నీ పెట్టండి. 6 నెలలు కొన్ని ములగ చెట్లు అయితే పెట్టి 6 నెలలు 1 ఇయర్, ఆ 1 ఇయర్కి అంతంత ఈళ్ళు ఇస్తుంది అంటే ఎంత బాగా పెంచుంటాం. ఇప్పుడు మన పసిబిడ్డలకండి పుట్టంగానే తల్లిపాలు 3 months నుంచి ఫారెక్స్లని, జ్యూస్లని, అవని ఇవని ఏవో ఒకటి పెడుతూ ఉంటాం. మొక్కలకు కూడా అండి చిన్నప్పటి నుంచి మార్చి ఫుడ్ ఇవ్వాలండి. నేను మీకు ఆ ఫుడ్లన్నీ ఇప్పుడు చెప్పమంటే చెప్తా. అంటే తక్కువ కాస్ట్లో ఏమేమి ఫుడ్లు ఇస్తాననేది నేను మీకు చెప్తాను. సో చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేనే కాకుండా అండి ఇప్పుడు మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తాను. మా పిల్లలు ఇద్దరు, మా పెద్ద పాప అమెరికాలో ఉంటుంది, మా చిన్న పాప ఆస్ట్రేలియాలో ఉంటుంది. వాళ్ళు సొంతగా ఇల్లు కట్టుకున్నారు. మీ గార్డెన్లో మీరు కూడా మొక్కలు స్టార్ట్ చేయండి అంటే ఇప్పుడు స్టార్ట్ చేశారండి. మా చిన్న పాప నిన్న ఒక నిమ్మకాయలు పువ్వులు వచ్చి నేను పిక్కు పెట్టింది అంటే ఎంత హ్యాపీనెస్. వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా స్ప్రెడ్ అయ్యి మన పిల్లల్ని కూడా మీరు ఈ వీడియో చూసే వాళ్ళందరండి చిన్నప్పటి నుంచే మొక్కల విలువ తెలియపరచండి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచుకోండి అని. ఇప్పుడు ఏదన్నా పెద్ద అయినా కూడా వాళ్ళ ఇళ్ళలో చిన్న చిన్న కుండీలు వేసి 2 ఆకుకూరలు వేసుకున్నా కూడా ఒక్క ఆకు ఇలా తీసుకొచ్చి పైకి వచ్చినా కూడా ఆకు తీసుకెళ్ళి పప్పలేసి వండుకున్నా కూడా ఆ రోజుకి అయిపోతుంది, మంచి హెల్తీగా ఉంటుంది. అది ఎంకరేజ్ చేయండి. ఈ వ్యవసాయం గురించి, మిద్దె తోటల గురించి పిల్లలకు కూడా తెలియపరచాలండి. ఈ సాఫ్ట్వేర్ యుగం వచ్చింది, ఓకే బాగానే ఉంది, కానీ మన వ్యవసాయం మరుగున పడిపోతుంది. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఈ రోగాలన్నీ తగ్గిపోతాయి. సూపర్ మేడం. నేను మా గార్డెన్లో పసుపు కూడా పండించినానండి. నేను నిన్న కొంత హార్వెస్ట్ చేసినాను. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ పసుపుని తీసి నేను ఊరికే ఇలా రాశానండి. అసలు ఏమి కలర్ అంటే ఈ బ్యూటీ పార్లర్లోకి వెళ్ళి అన్ని డబ్బులు వేసేసుకునే బదులు మీరు ఆ పసుపు రాసుకోండి, ఎంత కలర్గా, ఎంత న్యాచురల్ బ్యూటీ అండి. అసలు మంచి గ్లో ఇస్తుంది, చాలా బాగుంటుంది. పసుపు అల్లం కూడా పండిస్తున్నారు కదా, అల్లం మామిడి అల్లము. సో సూపర్ మేడం. అంటే మామిడికాయల్లో 6 varieties ఉన్నాయండి ఇప్పుడు మన దగ్గర, ఇప్పుడు ప్రజెంట్. అయితే ఒక 2 మాత్రమే ఈళ్ళకి వచ్చినాయి. ఇప్పుడేమన్నా వస్తాయి అంటే చిన్నయ్యే కదా, ఇప్పుడేమన్నా వస్తాయి. తర్వాత కేజీ జామ అండి ఓన్లీ నేను 6 months సప్తగిరి నర్సరీ నుంచి తెచ్చానండి. వాళ్ళు ఈ హైటెక్ లో కిసాన్ మేళా అని ఒకటి జరుగుతుంది. ఇప్పుడు రేపు 6th 7th కూడా జరుగుతుంది. ఈ మంత్ 6th 7th, ఇవాళ 7th అనుకుంటా. ఈ రోజు రేపు ఉంది. మీరు ఎవరన్నా ఉంటే వాళ్ళు పెడతారండి సప్తగిరి వాళ్ళు. అక్కడి నుంచి తెచ్చుకుంటే ఆయన మొక్క గ్రాఫ్టెడ్ మొక్క ఇస్తాడండి, గ్యారంటీ ఉంటది. ఆయన ఏ పీరియడ్ చెప్తాడో ఆ పీరియడ్ లోపల ఈళ్ళు వస్తుందండి, అంత పక్క అనమాట. తర్వాత టెర్రాస్ ఆర్గాన్ అని మొన్న ఇక్కడ నర్సరీ మేళా జరిగిందండి. జాన్ 31 నుంచి 3rd వరకు. వాళ్ళ దగ్గర కూడా మంచి మొక్కలు వస్తాయండి, గ్యారంటీగా బతుకుతాయి. నేను ఆ కిసాన్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతారు. కేజీ జామ అండి ఇప్పుడు ఉన్నాయి మొన్నదాకా ఇంతంత జామకాయలండి, చెట్టు ఇంతే ఉంటది, ఇంతంత మొయ్యలేకపోయింది. అట్లా అనమాట. ప్రతిదీ సక్సెస్ అవుతుంది. తర్వాత ప్యాషన్ ఫ్రూట్ అని ఒకటి పెట్టానండి, 500 కాయలు కాసిందండి. పిక్కులు ఉన్నాయి. అవన్నీ నేను ఇలా పెడితే ఏంటి మార్కెట్ లాగా ఉంది, మీరు ఇంత బాగా పండిస్తున్నారంటే నేను చాలా మందికి అండి, అది కాస్ట్లీ గల ఫుడ్ అండి.
క్యాన్సర్ని ఉపయోగపడుతుంది. తర్వాత టీ ఇదండి ఇవాళ షుగర్ వాళ్ళకి సి విటమిన్ చాలా మంచిదండి. అది మాత్రం అంటే మనకి ఇక్కడ కాస్ట్లీ గల పళ్ళను కూడా నేను మా గార్డెన్లో పండిస్తున్నా అండి. సూపర్ మేడం. చాలా అంటే మీ గురించి ఒక మాట తెలుసుకున్న కొద్ది చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సో ఈ తొట్టిలన్నీ అంటే ఇవన్నీ అండి మా పెయింట్ ఇళ్ళకి పెయింట్ వేసాం కదా, ఆ పెయింట్ కొన్ని అండి, కొన్ని ఏమో గ్రో బ్యాగ్స్ అండి. ఇవి తక్కువ కాస్ట్ లో మార్కెట్ లో దొరుకుతాయి. మీరు మిద్దె మీద ఎక్కువ వెయిట్ పడకుండా ఈ గ్రో బ్యాగ్స్ పడితే ఇవి 3-4 years ఉంటాయండి పాడవకుండాను. ఇంకా కింద ఇటులో పెడితే కూడా మొక్కలు బాగా వస్తాయండి, తక్కువ వెయిట్. ఇంకోటి ఏంటంటే కింద వాటర్ పడకుండా ఏదన్నా స్టాండ్లు గాని ఇటుకలు గాని అలా పెట్టుకుంటే స్లాబ్ పాడయ్యదు, క్లీనింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటదండి. అంటే ఎవరికైనా కూడా ఒక డౌట్ వస్తుందండి. అంటే మిద్దె మీద మనం గార్డెనింగ్ ప్లే చేయాలంటే పెంచాలంటే ఒకటి మీరు అన్నట్టు బరువు, పెద్ద పెద్ద కుండీలు కానీ పెడితే బరువు ఉంటది, మిద్దె కుంగిపోతుందేమో అని చెప్పేసి భయపడతారు. ఇంకొకటి ఏంటంటే వాటర్ ఫ్లో, మనం ఎప్పుడైనా వాటర్ ఇచ్చినప్పుడు ఫ్లో వచ్చి జల్లు పడుతుందేమో అనే భయం ఉంటది. సేమ్ అదే భయం అండి. నేను మా హస్బెండ్ ఇక్కడ మిద్దె తోట మొదలు పెడదామంటే చాలా అపోజ్ చేశానండి. మా ఇంట్లో రోజు గొడవ అనమాట. నువ్వు ఇంత మంచి కొత్తగా ఇల్లు కట్టుకున్నాము, కొన్ని ఇయర్స్ తర్వాత మన కష్టార్జితంతో ఇక్కడ మిద్దె తోట పెడితే ఎప్పుడైనా లీకేజ్ వచ్చే ఛాన్స్ ఉంటది, వద్దు అని చెప్పేసి జనరల్ గా లేడీస్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయన పాలేకర్ గారి ఎప్పుడు వీడియోస్ చూస్తారండి, బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. ఆ పద్ధతిలో చేస్తున్నాము, అలా జరగదు, నేను నా మెథడ్ నీకు చూపిస్తా అని చెప్పేసి ముందు మేము స్లాబ్ వేసామండి. తర్వాత స్లాబ్ మీద ఇంకో చిన్న స్లాబ్ వేసాం, వేసి దాని మీద 1 feet బ్రిక్ వాల్ కట్టాం, కట్టి ఇట్లా మడులు కట్టామా. ఇంకా అసలు లీకేజ్ అనేది ప్రాబ్లమే లేదు. సో ఇల్లు కట్టేటప్పుడే మీరు ఇంకా ప్రీ ప్లాన్డ్ గా ఆలోచించి చేసినాం అనమాట. తర్వాత ఇప్పుడు మార్కెట్ లో ఏవో వస్తున్నాయి అంటండి లీకేజ్ అవ్వకుండా, ఏదో దాని పేరు నాకు బాగా ఐడియా లేదు, అవి వస్తున్నాయి అంట. అవి వేసుకొని దాని మీద ఇది పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే అండి నీళ్లు కింద ఉండనియొద్దండి. ఏమో ఎప్పటికైనా మనకి భయం అనిపిస్తుంది. నీళ్లు ఎప్పటికప్పుడు ఊడ్చేయండి, కింద గ్యాపులు ఉంచండి. చూడు మేము మార్నింగ్ కూడా నీళ్లు పట్టామండి, కానీ నీళ్ళు ఎక్కడ లేవు. అట్లా నీళ్లు కింద పడకుండా తర్వాత ప్రతి కుండీకి ఇట్లా ప్లేట్స్ పెట్టుకోండి. ఈ వాటర్ ఒకవేళ పడినా ఈ ప్లేటుల్లో పడుతుంది, కింద పడదు. తర్వాత తీసి మళ్ళీ నిండిపోగానే దీనిలో. ఓకే. సో ఈ ఇందులో ఉన్న కుండీలో ఉన్న మట్టి ఇది ఉంది కదా మేడం, ఇందాక మీరు ఒక మిశ్రమం చెప్పారు. సో ఇది ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తుండ్రు, అంటే చేంజింగ్ అనేది జరుగుతుందా? ఇప్పటికి మేము 3 years అండి, ఇప్పటి వరకు నేను చేంజ్ చేయలేదు. సాయిల్ అలానే ఉంది. అంటే దానికి బలంగా మేము ఇంకా కొన్ని ఇస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేడ తెచ్చుకుంటానండి బయట, మా పాలు పోసే వాళ్ళ దగ్గర పేడ తెస్తాను. ఆ పేడని మనం చిన్నప్పుడు పిడకల్లాగా చేసేవాళ్ళు మన పేరెంట్స్. మరి మీకు తెలియదు, మా పేరెంట్స్ మాకు పొలాలు ఉన్నప్పుడు మన ఊళ్ళల్లో అందరికీ తెలుసు, పిడకలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ పిడకల్ని నేను చేసుకున్నానండి బయట కూర్చొని. అంటే ఆ ఇంట్రెస్ట్ తోటి అందరూ అంటాం, ఏంటి సార్ అంత మంచి జాబ్ చేసి, అంటే జాబ్ గొప్ప అట్లని కాదు, దానికి అది నా సర్వీస్లో అదే గొప్ప అనిపించింది. ఆఫ్టర్ దట్ వ్యవసాయం చేయడంలో నేను పిడకలు నాకు చేత అయినట్టుగా నేను ముద్దలు చేసుకుంటే మా ఫ్రెండ్స్ అందరు కూడా నవ్వారు. నీ ఇంట్రెస్ట్కి అసలు మెచ్చుకోవచ్చని ఇలా కొన్ని పెట్టుకున్నానండి. ఒక 2-3 years సరిపోయి పిడకలు రోజు చేసి జమ చేసినాం. కొన్ని గోతాల పైన ఉన్నాయి, వీటిని వారానికి ఒకసారి నానబెడతానండి. ఈ రెడ్ది అట్లా అండి. ఆ పిడకలు నానబెడితే 3 daysకి తేనె కలర్ జ్యూస్ లాగా వస్తుందండి. అవి మొక్కలకి, పెద్ద మొక్కకైతే కొంచెం ఎక్కువ వస్తాను, చిన్న మొక్కకైతే తక్కువ వస్తా. అది పశువుల పేడ కాబట్టి మొక్కలో మంచి అంటే ఎరువులాగా ఉంటదండి, లూజ్గా ఉంటది, అది మంచిగా గుల్ల చేస్తుంది. తర్వాత వానపాములు ఎక్కువ ఉంటాయండి. వానపాములు ఎక్కువ ఉంటాయండి, మొక్కలు నేవలంగా ఉంటాయి. అది సీక్రెట్. అదొకటి ఇస్తా. మన కిచెన్ వేస్ట్ ఉంటది కదండి, దాన్ని నేను అస్సలు కింద పోయినండి. ఆ కిచెన్ వేస్ట్ అంతా ఒక బకెట్ లో పెడతా. అంటే పొడి కిచెన్ పొడి దాన్ని ఒక దాంట, కొంచెం వెట్ డ్రై 2 సపరేట్గా పెడతా. డ్రైదేమో అలా తర్వాత పైన వేస్తా, లేదంటే మిక్సీలో వేసి పోస్తా, చేస్తూ ఉంటా. ఈ వెట్దేమో వారానికి ఒకసారి నిండిన తర్వాత
దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతానండి. నీళ్లు పోసి నానబెడతా. అందరూ స్మెల్ వస్తుంది అది అంటారు, మా ఇంట్లో అసలు ఆ స్మెల్ కూడా రాదండి. ఒక్కరోజు నానబెట్టి మరుసటి రోజు ఒక 4-5 డేస్కి ఆ వాటర్ ఇస్తానండి. అది ఎంత మంచి బలం. తర్వాత ఆ వేస్ట్ని నేను కింద ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నా. మట్టిలో ఈ వేస్ట్ని తీసుకెళ్ళి వేస్తాను అనమాట. వేపాకులు, ఎండాకులు అన్నీ వేసి కింద తయారు చేస్తున్నాం. అది ఒక వారం ఇస్తాం. ఇంకొక వారం వచ్చేటప్పటికండి బయట నూనె గానుగుల్లో మీకు చెక్క దొరుకుతుందండి. వాళ్ళు నూనె తీసిన తర్వాత ఆ చెక్క అంతా పక్కన పడేస్తారు. దానికి మనకి తెలగపిండి అంటాం మనం. తెలగపిండి, పల్లీల, తర్వాత కొబ్బరిది, తర్వాత ఆవపిండి ఇవన్నీ ఇస్తారండి. వాటిని నేను వెళ్ళి తెచ్చుకుంటా. వాళ్ళెంత 20-25 రూపీస్కి చాలా చీప్గా ఇస్తారండి. మరి ఇప్పుడు మీకు ఎక్కడికి ఎంత ఇస్తున్నారో నాకు తెలీదు. నేను ఆ కాస్ట్లో వెళ్ళినప్పుడల్లా 5 కేజీస్ తెచ్చుకుంటా. దాన్నండి బకెట్లో నానబెడితే అసలు ఆ లిక్విడ్ చూస్తేనే తాగుబుద్ధి అవుతుంది. అంటే మంచి కలర్లో ఉంటుంది అనమాట. అది ఒక వారం ఇస్తా. అంటే ఇట్లా రకరకాల ఫుడ్ ఇచ్చేటప్పటికి ఈ వారం మా అమ్మ ఈ వారం ఏం పెడుతుందా అన్నట్టు చూస్తాయి అనమాట. తర్వాత ఒకరోజు అండి అన్నిటికన్నండి పాలేకర్ గారి పద్ధతి OWDC అని జీవామృతం అండి. దాని పేరే జీవామృతం. ఆ జీవామృతాన్ని తయారు చేస్తానండి. అది ఎలా తయారు చేస్తాననేది ఆల్రెడీ ఉంది. నేను దాని గురించి కూడా మీకు చెప్తా అండి. మీకు ODC అని ఒక చిన్న 150 ml అమెజాన్లో దొరుకుతుందండి. అది 120 రూపీస్. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని తెచ్చుకోవచ్చు. దాన్ని నేను ఒక 200 లీటర్స్ ఒకేసారి నాకు ఇన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి ఒక డ్రమ్లో కలుపుకుంటాను. దాని నిండా నీళ్లు నింపి దాంట్లో 2 కేజెస్ శనగపిండి వేస్తానండి. 2 కేజెస్ బనానా అంటే బాగా మిగిలిన బనానా వేస్తాను. తర్వాత ఈ కొద్దిగా ఆవు పేడ వేస్తాను. కొంతమంది వేయరంట, నాకు సెంటిమెంట్గా నేను కొంచెం ఆవు పేడ వేస్తాను. ఆవు మూత్రం వేస్తానండి. తర్వాత పుట్టమట్టి కావాలంటారు. పుట్టమట్టి అంటే నా మట్టిలో ఎలాంటి ఇది సేంద్రియాలో పెరిగిన మట్టే కాబట్టి పుట్టమట్టిలానే ఫ్రెష్గా ఉంటుంది. అందుకని ఈ మట్టిని కొంచెం వేస్తానండి. ఇవన్నీ వేసి అండి ఒక కట్టి పుల్లతోటి తిప్పాలి దాన్ని. దాన్ని మనం ప్రదక్షిణ ఇంకా ఈజీగా గుడిలో మనం ప్రదక్షిణం ఎలా చేస్తామో అలా ఆ కట్టితో తిప్పాలండి. మార్నింగ్ ఈవినింగ్ 3 డేస్ తర్వాత మంచి స్మెల్ తోటి మంచి ద్రావకం అండి తయారవుతుంది. అది మొక్కలకి నేను ఎక్కువ స్ప్రే చేస్తానండి. దాన్ని అసలు ఆకులన్నీ చాలా నేవళంగా వస్తాయండి. ఈళ్ళు ఎక్కువ ఇస్తుందండి తొందరగా. అంటే పువ్వు కాయ మీద ఉన్నప్పుడు ఆ ద్రావకం ఇస్తే చాలా బాగా వస్తాయండి. అది నేను అసలు కనుక్కున్నా అది కరెక్ట్ అనమాట. అందరు అది మీరు అంత డ్రమ్ముల్లో చేసుకోవక్కర్లేదండి. చిన్న బకెట్లో మీ మొక్కలకు సరిపోను చిన్న క్వాంటిటీయే చేసుకొని మీరు మొక్కలకి ఇవ్వచ్చు. సూపర్ మేడం. ఇందాక మీరు అన్న ప్రాసెస్ ఉంది కదండి. సో అంటే నిజంగానే అంటే మా ఇంట్లో కూడా యాజ్ ఇట్ ఈస్ అదే ఫాలో అవుతాం. మా ఫాదర్ ఫాలో అవుతుంటారు. సో మీరు చెప్తున్న నాకు స్ట్రైక్ అయింది. సో మీరు అన్నట్టు ఒకటి ఫంగస్ లాంటిది అది బుక్ చేసుకొని సో పెద్ద డ్రమ్ లో వాటర్ ప్లస్ మా నాన్న కొంచెం బెల్లము ఇంకొంచెం ఇదిగోండి 2 కేజెస్ బెల్లం అండి, 2 కేజెస్ అరటిపళ్ళు, 2 కేజెస్ శనగపిండి, కొంచెం గోమూత్రము, కొంచెం గోపేడ, పుట్టమట్టి ప్లస్ OWDC ఇవి కలుపుకొని పెట్టుకోవాలి. దానికి నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిని. సో అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. అట్ ద సేమ్ టైం అంత న్యాచురల్ గా ఉంటది. సో నేను కూడా ఒక ఎగ్జాంపుల్ నేనే ఒక ఎగ్జాంపుల్ మీకు మేడం చెప్పింది అది నిజంగా సక్సెస్ అవుతుంది. సూపర్ మేడం. సో ఇదంతా ప్రాసెస్ ఇదంతా మీరు నేనే చేసుకుంటానండి. నేను ఎవరి చేత చేయనండి. ఎందుకంటే ఎక్కువ తక్కువ చేస్తారు, సరిగ్గా వేస్తారో లేదో. ఈ వేసేటప్పుడు కూడా నేనే వేసుకుంటానండి. ఎందుకంటే ఎక్కువ పోస్తే ఆ బలవంతా కిందకి కారిపోదు. అంటే నాకు హెల్ప్ చేయడానికి మా వాచ్మెన్ కూడా ఉన్నారండి, కానీ వాళ్ళ మీద నేను డిపెండ్ అవనండి. 3 వంతుల వర్క్ నేనే చేస్తా. ఉండటమే కదా, నేను చేస్తా అంతే. ఇంకా వాళ్ళ హెల్ప్ తోటి నేనే చేస్తాను అనమాట. నేను చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్. పిల్లలు పసిపిల్లలు అని చెప్పేసి అంటున్నప్పుడు ఇంకా మీరే చేసుకుంటారు. ఇప్పుడు ఎవరన్నా ఫ్రెండ్స్ కలిసారండి, కొంచెం గార్డెన్స్ పెంచుకునే వాళ్ళ కొంతమంది మొక్కలు పెంచేవాళ్ళు. వెళ్ళంగానే ఇంతకుముందు ఏమని పలకరించేవాళ్ళము, మీ పిల్లలు బాగున్నారా అని అడిగాను. ఇప్పుడు మీ గార్డెన్ బాగుందా అట్లా అయిపోయాం అనమాట. అట్లా అంటే అంత మింగిలింగ్ అయిపోయాం గార్డెన్స్ తోటి. హ్యాపీనెస్ కూడా
చాలా ఉంటదండి, చాలా ఉంటది. గార్డెన్ పెంచే వాళ్ళల్లో పాజిటివ్ నేచర్ వస్తుందండి. అది చాలా ప్రశాంతంగా అంతకుముందు చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఒక ఇవి కూడా ఇవి ఒక కొంచెం ఏంటంటే న్యాచురల్ గా ఉన్న ప్లేస్ మాత్రమే ఇటువంటి వస్తూ ఉంటాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం మనం ఇంట్రో స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, ఇప్పుడు ఈజీ ఒక 11 అవుతుంది స్టార్ట్ చేస్తారు. 11 అయింది, 11:30 టైంలో కూడా పిచ్చుకలు వస్తుంది, సౌండ్ వస్తుంది. సో ఈ టైంలో మన హైదరాబాద్ ఏరియాలో ఎర్లీ మార్నింగ్ గడపడం మనకు చాలా కష్టం. అటువంటి 11 o'clock ఎట్ ద సేమ్ ఇప్పుడు ఇంకా ఎండ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో వస్తున్నాయి అని అంటే అవి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి, అవి కూడా హ్యాపీగా ఉంటేనే వస్తాయి. సో ఇంత పాజిటివ్ ఇక్కడ వైబ్స్, ఇంత పాజిటివ్ ఎరా ఉంది, చాలా మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి. తర్వాత వాకింగ్ గానీ కిలోమీటర్స్ చాలా మంది నడుస్తారండి, వాకింగ్కి వెళ్ళక్కర్లేదండి. ఇక్కడ వచ్చి ఉన్నా కూడా మనకు నేచురల్ ఆక్సిజన్ని పీలుస్తాము, ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం. నీ నడక కూడా నడవక్కర్లా, మిద్దె తోట పెంచుకోండి, మీకు అన్ని రకాలుగా ఉపయోగం అండి. మనసు ఆనందంగా ఉంటే మనం ఆరోగ్యంగా. ఇటువంటి నేచర్ లో ఇంత అంటే డబ్బు పెట్టి కొనలేనిని మన ద్వారా మనమే సంపాదించుకోవచ్చు, 10 మందికి ఇవ్వచ్చు. 10 మందికి చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తానికి మా వాళ్ళందరూ ఇక్కడంతా ఓన్లీ సెక్రటేరియట్ లో పనిచేసే ఎంప్లాయీసే ఉంటారండి. అందరికి చాలా ఇన్స్పిరేషన్. ఎవరికి వాళ్ళు కొద్దిగా స్టార్ట్ చేశారు, అంటే మీరు అన్నట్టు ఈ మిద్దె మీద అనేటప్పటికి భయపడుతున్నారు. భయపడకుండా ఇలా చేసుకోండి అని చెప్తున్నాము. లేటెస్ట్ టెక్నాలజీలు కూడా వచ్చినాయి. కానీ ముందండి మొత్తము ఈ ఆర్గానిక్ పంటలు తినడానికే అదొక ఉద్యమం లాగా వస్తుందండి మార్పు. ఎందుకంటే హెల్త్ మీద అందరికి అవేర్నెస్ పెరుగుతుంది. ఈ అందరు ఒకవేళ వచ్చినా అండి ఎంత భయంకరమైన జబ్బులు ఒకేసారి వచ్చేస్తున్నాయి. దాంతోపాటు భయంకరంగా మనం అప్పటి వరకు కష్టపడిన మనీ అంతా కూడా హాస్పిటల్ పాలైపోతుంది. కార్పొరేట్ హాస్పిటల్స్ బారిన పడొద్దండి దయచేసి. ఎవరైనా కూడా మీ మిద్దె తోటలో మీకు చేతైనంత వరకు మీరు మొక్కలు పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. అంటే అనుకోకుండా వచ్చిన వాటికి మనం ఏం చేయలేము, దానికి ఒక రెమెడీగా కానీ రాకుండా కూడా ఎందుకంటే ఇంత కష్టపడ్డా కూడా వస్తాయండి జబ్బులు అనేవి, రాకుండా ఉండవు. కాకపోతే కొంత రెమెడీ అన్నమాట. చాలా వరకు రెమెడీ ఉంటుంది మేడం. ప్రకృతిలో బ్రతకడం అనేది చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అటువంటి ప్రకృతిని మీ దగ్గర తీసుకొచ్చుకోవచ్చు. హైదరాబాద్ లో మీ ఉన్న ఏరియాకి ఇటువంటి చిన్న ఆలోచన వచ్చిందనంటే. సో మేడం యాక్చువల్లీ నేను వచ్చే ముందు మీ గురించి తెలుసుకున్నప్పుడు కానీ మిద్దె తోట గురించి ఒకసారి మాట్లాడదామని అనుకున్నప్పుడు అయినా కానీ నాకు అనిపించింది ఏంటంటే, సో ఒకటి ఎక్స్పెరిమెంట్ లాగా చేద్దాము, ఎలా ఉంటుందో చూద్దాము. ఎట్ ద సేమ్ టైం మీరు చేయడం అనేది ఆలోచన ఒకసారి చేద్దామని చెప్పేసి వచ్చిందేమో ఆలోచన అనుకున్నాను. కానీ మీతో మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్ చెప్పారు అసలు ఆలోచన ఎక్కడ వచ్చిందని చెప్పి. ఒక కలుషితమైన ఆరోగ్యం ఇవ్వాలి అంటే అనారోగ్య పాలవుతున్నారు, కలుషమైంది తిని. సో ఇంకా మీ కొలీగ్స్ లో కూడా కొంతమందిని ఎగ్జాంపుల్ గా చెప్పారు. సో మీకు అక్కడ బీజం పడిందని అంటే ఏదో గట్టిగా మీకు అనిపిస్తేనే గానీ మీరు ఒక మోటివేషన్ గా తీసుకొని ఇంత ఉద్యమం చెప్పాలంటే ఒక ఉద్యమం చేశారని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే చుట్టూ ఉన్న ఎక్కడున్నా కూడా అన్ని బిల్డింగ్లే, అన్ని బిల్డింగ్ల మధ్యలో ఇంత పచ్చదనం తీసుకురావాలంటే చాలా ఉద్యమం అని చెప్పొచ్చు. పల్లెటూర్లలో పెంచడం అనేది, పల్లెటూరులో చనిపోతేనే రైతు చాలా బాధపడుతున్నారు, అంతకంటే ఎక్కువ మీరు బాధపడుతున్నారు. సో చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి మీరు. చాలా బాగా అనిపిస్తుంది మీతో మాట్లాడారు. మీరు నాకు టైం ఇవ్వడం మళ్ళీ ఒకసారి. మీరు అలా అనొద్దండి, మనము సమాజం కోసం మనం పాటుపడాలని మీ ఎయిమ్ ఒకటే, నా ఎయిమ్ ఒకటే. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సమాజానికి మన వంతు సహకారాన్ని మనం అందించాలి. వాళ్ళు తీసుకుంటారు లేదనేది కొంత లాంగ్ టైం పట్టొచ్చు, ఇమీడియట్గా చేంజ్ కానీ చేంజ్ అనేది రావాలి. ఆర్గానిక్ ఫుడ్కి అలవాటు పడండి. అది బయట కొంటే బోల్డంత కాస్ట్ అవుతుంది. మన మిద్దెల మీదే కిందే పండించుకోండి, మిద్దె మీద పండించుకోండి, మీరే పండించుకోండి. థ్యాంక్ యూ మేడం. మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం మీలాంటి కలవడం నా అదృష్టం అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర, అంటే రాష్ట్రాన్ని పాలించే వాళ్ళ దగ్గర పనిచేసి మీ వంతు సాయం మీరు 36 సంవత్సరాల నుండి పనిచేస్తూ మీ అంత కృషి. ఎవరన్నా అండి పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళండి, అప్పుడు ఇంత అవేర్నెస్, ఇంత ఫోన్లు అవి కూడా ఉండే కాదు. మా సెక్రటేరియట్కి వచ్చి పాపం ఏదన్నా పని మీద ఏంటో అంటే అన్ని బిల్డింగులు ఉండే కదా, ఇట్లా చూస్తా చాలా అమాయకంగా ఉండేవాళ్ళు అనమాట. నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, అన్నోన్ పర్సన్స్. అయినా నేను వెళ్ళి మీకేం కావాలి, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి,
అని పెద్దవాళ్ళు అయితే చేయబట్టుకొని తీసుకెళ్ళి పిల్లలకైతే అడ్వైజ్ ఇచ్చి, అంటే నా సర్వీస్ నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉండే. సోండి పాపం వాళ్ళు ఏదో పని మీద వచ్చారు, మీకు అవకాశం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి, జస్ట్ నోటి మాట. అట్లా చాలా బాగా అనిపిస్తుంది మేడం మీతో మాట్లాడము. చాలా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నాను నేను ఈరోజు. అట్ ద సేమ్ టైం ఒక 10 మందికి కనీసం మోటివేట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. ఒక 10 మంది మారి కొంచెం న్యాచురల్గా మనం బతకాలని చెప్పేసి ఆలోచన మనం ఒక బీజం వేసినా కూడా ఈ రోజుకి నాకు మాత్రం సాటిస్ఫై అయినట్టే. సో ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని కలవడము నాకు చాలా బాగా అనిపిస్తుంది మేడం ఈరోజు. చాలా మోటివేషన్ అనిపించింది. మీరు ఇచ్చిన కృషి అంటే మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోని ఇంకా కొంచెం పడాలనే ఆలోచన నాకు వచ్చింది ఈరోజు. ఎనీ టైం అమ్మా, మీరు ఏది చేయాలన్నా కూడా మీరు యూట్యూబ్ ద్వారా కానీ మీ ఛానల్ ద్వారా నేను ఫుల్ కోఆపరేట్ చేస్తాను అనమాట. ఎనీ సబ్జెక్ట్ తీసుకో నేను చెప్పగలను. అంటే కొంత అవగాహన సంపాదించుకోగలిగాము పబ్లిక్ తోటి తిరగమట్టి కానీ, లేకపోతే నా నేచరు అలాంటి, అంటే జనరల్గా లేడీస్ కండి భూదేవంత ఓర్పు ఉంటుంది అంటారు, జెంట్స్ కన్నా కూడా. గాడ్ గ్రేస్ అందరు లేడీస్ అలానే ఉంటారు. కొంతమందికి పరిస్థితులు అనుకూలించక బయటికి రాలేకపోతారు. నేను బయటకు రాగలుగుతున్నాను. దేవుడు నాకు కొంచెం ఓర్పు నేర్పు ఎక్కువిచ్చాడని నేను అనుకుంటున్నానండి. అట్లా ఏ పనినైనా కూడా, కష్టమైన పని అయినా కూడా నేను ఇంట్రెస్ట్గా సక్సెస్ చేస్తానండి. టైం తీసుకున్నా కానీ, నేను ఏదన్నా అనుకుంటే చాలా కష్టమైన పని కానీ అది సక్సెస్ చేసి తీరుతాను అనమాట. ఆ పట్టుదల అనేది నాలో నిజంగా. నిజమే మేడం మీరు అనేది. ఇక్కడ చూస్తున్న నాకు ఇది ఒక్కటే చిన్న ఇది చాలా పెద్ద ఎగ్జాంపుల్. చిన్న ఎగ్జాంపుల్ కాదు, చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఇంత పెద్ద ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు మీరు ప్రకృతితోనే. ప్రకృతి సామ్రాజ్యం, అంతే ప్రకృతి సామ్రాజ్యం. ఇంతగానో కష్టపడ్డారా అని చెప్పేసి నాకు అర్థమవుతుంది చెట్లను చూస్తుంటే. చెట్లు ఇంత పచ్చగా ఉంటున్నాయంటే మీ మనసు, అట్ ద సేమ్ టైం మీరు పడ్డ కృషియే. సో అందరు ఒకటండి, జనరల్ గా ఇరిటేషన్ అనేది మనుషుల్లో ఉంటది, అది బై బ్లడ్ లో. కానీ ఎవరైనా కూడా దేనికైనా ఇరిటేట్ అవ్వద్దండి మెయిన్. అసలు అంటే ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో పూజలు అవన్నీ చేస్తున్నా కూడా మార్పు అనేది కొంచెం తక్కువ వస్తుంది. ఇరిటేషన్ తగ్గించుకోవాలండి, మనం ఏదైనా సాధించగలుగుతాం. చాలా మంచి మాట చెప్పారు. అది చిన్నప్పుడు మా తాత గాని మా నాన్న వాళ్ళు చెప్తుండే, ఏంటి నీ కోపమే నీ శత్రువు అని చెప్పేసి, తన కోపమే తన శత్రువు అని ఉంటది, వస్తుంది. కానీ కంట్రోల్. సో మన ఎమోషన్స్ మనం బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోగలిగితే దేనిని సాధించగలుగుతాం. చాలా మంచి ఏదైనా సాధించుకోగలుగుతాం. అది మేడం గారు మంచి ఎగ్జాంపుల్. నిజంగా భూదేవికి ఉన్నంత ఎవరు అంటే ఒక 10 నిమిషాలు మనం మాట్లాడదాము దీని గురించి మాట్లాడదాం అనుకుంటే మీరు ఈజీగా ఒక 1 అవర్ దాకా అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఏదైనా ఏ సబ్జెక్ట్ గురించి అయినా చాలా అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఉపయోగపడే. సో ఏంటంటే మేడం, నేను క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చెప్తారేమో అని అనుకున్నాను. కానీ ఏదైతే అవసరం ఉందని చెప్పేసి ప్రతిదీ నేను ఏ క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నానో నా క్వశ్చన్స్ రావడానికి అంటే ముందే మీరు ప్రతి ఒక్కదానికి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది మేడం మీతో మాట్లాడము. మనం లైఫ్ లో చాలా లాస్ కూడా అవుతూ ఉంటాము, ప్రతి ఒక్కళ్ళకి కూడా. అది మానవ జన్మే. లైట్ తీసుకోవడం నేర్చుకోండి. ఏదైనా కూడా లైట్ తీసుకోండి. ఒకవేళ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏదన్నా ఇన్నా కూడా డిలీట్ అనే ఆప్షన్ని మీరు పెట్టుకోండి. ఏది ఉన్నా కూడా ఆ ఒక్కరోజుకి, ఆ 1 గంట, ఒకరోజు బాధపడండి, ఇమీడియట్గా డిలీట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, దాని గురించే బాధపడి ఉండకుండా నెక్స్ట్ ఏం చేయాలి అనేది థింక్ చేసుకోండి. పాజిటివ్ నేచర్ ఉండాలి, ఇరిటేషన్ తగ్గించుకోండి. ఈ మూడింటిని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగిన రోజు మన ఫ్యామిలీకి మనం ఎంతో ఉన్నతంగా తీసుకోగలుగుతాము, సమాజానికి చాలా ఉపయోగపడతాము, మనకు మనం కూడా చాలా అభివృద్ధి చెందుతామండి. సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా చాలా మంచి మంచి మాటలు చెప్పారు ఈరోజు. సో థ్యాంక్స్ అండి మేడం. అంటే మళ్ళీ ఒక్కసారి చెప్పాలి నేను, ఎందుకనంటే మీకు ఎన్నిసార్లు నాకు థ్యాంక్స్ చెప్పొద్దండి. మీరు సమాజానికి ఇంత చిన్న వయసులో కూడా ఇవాళ రోజున ఇవన్నీ చేస్తే మనకెందుకులే అంటే స్వార్థం అనేది ఉంటుంది. మనం ఏదైనా సంపాదించుకోదాం, ఏదో చేద్దాం. కానీ మీరు ఇట్లా నాకు తెలిసి ఈ వీడియోస్ వల్ల మీకు పెద్ద ఇన్కమ్ కూడా ఎక్కువ ఏం రాదు. కానీ ఒక సమాజానికి నా వంతుగా నేను ఏదో చెయ్యాలి అనే తపన మీలో కూడా చాలా ఉంది. మీరు చిన్న ఏజ్లోనే ఇలా తీసుకున్నారు. ఈ సమాజానికి సంబంధించి ఈ సబ్జెక్ట్ మీద మీరు ఇంత బాగా చేస్తున్నారంటే మీకు హ్యాట్స్ అప్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు మా ఇంటికి వచ్చి మా గార్డెన్ తీసి మా గార్డెన్ ద్వారా మా యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు 10 మందికి పంచగలుగుతున్నందుకు కూడా
థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. ఇలా నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి, హ్యాపీ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. అంటే మేడం మేడం అన్నా కూడా నాకు కొంచెం ఏదో కొంచెం బయట వాళ్ళు అన్నట్టు అనిపిస్తుంది. సో మీరు కొడుకు లాగా అన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే మీరు ఇంత మంచి మాట అన్నారు నా గురించి కూడా. ఇంకా మీరు మీలాంటి వాళ్ళని కలవడంతో నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది, చాలా మోటివేషన్ అనిపిస్తుంది ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి. సో మీలాంటి వాళ్ళతో మాట్లాడితే మీరు చేసిన వాటిల్లో కొన్ని కాకపోతే కొన్నైనా వాళ్ళకి నిజమే అని అనిపించి అది ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయితే దానికి మనం చాలా హ్యాపీ. సో ఈ రోజు మళ్ళీ వచ్చి మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్నా మీ అందరికి కూడా అండి, అంటే కొంచెం ఓర్పుగా కూడా చూడాలి. అంటే ఏ ఒక పనులు ఉంటాయి కాదని కాదు, కానీ వీడియోని మొత్తం చూడండి. కొంతలో కొంతన్నా మనం తీసుకోగలిగితే మనలో కొంచెం చేంజ్ వస్తుందండి. ఇలాంటి బాబులకు కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.